ఉమ్. సరే ఇప్పుడు మీకు ఈరోజు వచ్చేప్పటికి బోర్డు మీద ఒక బొమ్మ వేసి చూడండి. సో అనేది జనరల్ కన్వర్షన్స్, ఆర్గానిక్ రియాక్షన్స్లో కన్వర్షన్ రియాక్షన్స్ అంటారు వీటిని. కన్వర్షన్ రియాక్షన్స్ ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. సో ఇలాంటి కనుక మీరు ఒక 5-6 కనుక నేర్చుకున్నట్లయితే మీకు ఆర్గానిక్ కెమిస్ట్రీలో చాలా ఈక్వేషన్లు నేమ్ రియాక్షన్లు వచ్చేస్తాయి. అర్థమైందా? సో మనకి ఇక్కడ ఈ కన్వర్షన్ రియాక్షన్స్లో మీరు సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్లో, థర్డ్ ఇయర్లో ఏవైతే చదివారో అవన్నీ ఉపయోగించాల్సి ఉంటుంది మనం. సో ఒక మనిషి బాడీలో ఉన్నటువంటి పాటలలో ఇక్కడ ఏం తీసుకున్నాం చూడండి. ఏమి సి సింగిల్ బాండ్ సి డబుల్ బాండ్ సి ట్రిపుల్ బాండ్ సి, ఆర్ఎక్స్, ఆర్ఓహెచ్, ఆర్ఓఆర్, ఆర్సిహెచ్ఓ, ఆర్సిఓఆర్, ఆర్ఎన్హెచ్2, ఆర్సిఓఓహెచ్. అంటే అర్థం ఏంటి ఇక్కడ మనకు? ఇవి ఆల్కేనులు, ఆల్కీనులు, ఆల్కైనులు, ఆల్కైల్ హ్యాలైడులు, ఆల్కహాల్లు, ఈథర్లు, ఏమి ఆల్డిహైడులు, కీటోనులు, అమీనులు, కార్బాక్సిలిక్ ఆమ్లాలు, తర్వాత ఆన్హైడ్రైడులు, ఎస్టర్లు, తర్వాత అమైడులు, తర్వాత వచ్చేసి ఆల్కహాల్లు. మరి ఇవన్నీ కూడా ఒకదాని నుంచి ఒకదానికి ఏ విధంగా మనం కన్వర్షన్ చేయాలా? మరి ఒకదాని నుంచి ఒకదానికి ఏ విధంగా మనం కన్వర్షన్ చేద్దాం అంటే ఆల్కల్ హ్యాలైడ్ నుంచి ఇక్కడ ఆల్కల్ హ్యాలైడ్ తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ ఏముంది మనకు? ఆల్కేన్ల నుంచి ఆల్కల్ హ్యాలైడ్ ఎట్లా పొందుతాం, లేదా ఆల్కీన్ల నుంచి ఆల్కల్ హ్యాలైడ్ ఎట్లా పొందాలి, లేదా ఆల్కైన్ల నుంచి ఆల్కల్ హ్యాలైడ్ ఎట్లా పొందాలి, లేదా ఈ ఆల్కైల్ హ్యాలైడ్ నుంచి ఆల్కహాల్ మనం ఎట్లా తయారు చేసుకోగలుగుతాం, ఆల్కైల్ హ్యాలైడ్ నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఈథర్లను ఎట్లా తయారు చేసుకుంటాం, ఆల్కైల్ హ్యాలైడ్ నుంచి ఆల్డిహైడ్లు ఎట్లా తయారు చేస్తాం, లేదా ఈ ఆల్కహాల్ నుంచి ఆల్డిహైడ్లు, లేదా ఆల్కహాల్ నుంచి మన కీటోనులు, ఆల్కహాల్ నుంచి అమైనులు, లేదా ఆల్డిహైడ్లు ఉన్నాయి ఇక్కడ, ఈ ఆల్డిహైడ్ నుంచి కార్బాక్సిలిక్ ఆమ్లాలు, ఒకదాని నుంచి ఒకటి ప్రతి దానికి లింక్, లేదా ఇక్కడ ఉన్నటువంటి కార్బాక్సిలిక్ ఆమ్లాల నుంచి ఆన్హైడ్రైడ్లు, అర్థమైందా? లేదా ఆల్కైల్ హ్యాలైడ్ నుంచి ఈథర్లు ఎట్లా చేసుకుంటాం, లేదా ఈథర్లు మనకు లేదంటే ఆల్కైల్ హ్యాలైడ్ కానీ లేదా అమైన్ల నుంచి కానీ ఆన్హైడ్రేట్ అమైడ్లను ఎట్లా తయారు చేసుకుంటాం. సో ఒకదానికి ఒకటి ఇంటర్లింక్ ఉంటాయి ఇవి. ఆ విధంగా ఇంటర్లింక్ ఉన్నటువంటి వాటి కన్వర్షన్ అంటే మార్పు. ఏంటి మార్పు చేస్తున్నాం మనం? ఇవన్నీ కూడా ఆర్గానిక్ కెమిస్ట్రీలో మనకు వచ్చే సాధారణంగా వచ్చే రియాక్షన్స్. ఇలాంటి రియాక్షన్స్ మీద గుర్తుపెట్టుకుంటే మీరు ఎంఎస్సీ పీజీ ఎంట్రన్స్ రాసేటప్పుడు కెమిస్ట్రీ ఎంట్రన్స్ రాస్తే చాలా మనకు కొన్ని సమీకరణాలు మన దీంట్లో ఇచ్చి మనకు కొన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి ఒక 5-6 కనుక మనం నేర్చుకోగలిగితే మనకి ఈజీగా ఉంటుంది. సో ఏ దాని నుంచి దేనికైనా మనం మార్పు ఎట్లా చేయాలి, మరి ఏ దాని నుంచి దానికి ఎట్లా మార్పు చేయాలంటే ఇది కనుక చేయాలనుకుంటే మనకి ఏం కావాలి? సబ్జెక్ట్ బాగా వచ్చి ఉండాలి. సో సబ్జెక్ట్ బాగా వచ్చింటే కనుక చదివింది ఇవన్నీ మనం ఈజీగా చేసుకోవచ్చు మనం కన్వర్షన్స్. లేదా దీనివల్ల కూడా మనకి ఇంకా ఉపయోగం ఇలాగా కనుక నేర్చుకోగలిగితే మీకు సబ్జెక్ట్ కూడా బాగా వస్తుంది. అర్థమైందా? ఒక దాని నుంచి మనం మీరు ఇంతవరకు ఏం చేసి ఉంటారంటే ఆల్కేన్లు అంటే రసాయన ధర్మాలు చదివింటారు, ఆల్కేన్ల యొక్క రసాయన ధర్మాలు చదివింటారు, లేదా ఆల్డిహైడ్ యొక్క రసాయన ధర్మాలు చదువుకొని ఉంటారు. అంతేగాని ఒకదాని నుంచి ఒకదానికి ఎట్లా మార్పు చేయాలనేది చదువుకొని ఉంటారు. అవన్నీ విడిగా ఎప్పుడైతే అన్నిటి యొక్క ధర్మాలు తెలుసుకొని ఉంటామో రసాయన ధర్మాలు, అప్పుడు వీటిని ఈజీగా ఒకదాని నుంచి ఒకదానికి మార్పు చేయవచ్చు, ఇంటర్ కన్వర్షన్ చేయవచ్చు. ఇప్పుడు ఈ కన్వర్షన్ ఎప్పుడైతే మీరు తెలుసుకోగలుగుతారో మీకు సబ్జెక్ట్ అనేది బాగా వస్తుంది మనకు. ఆ సబ్జెక్ట్ బాగా రావడానికి కోసం మనకి ఏమవుతుంది? ఇటువంటి కన్వర్షన్లు మనం నేర్చుకోవాలి. సరే మరి ఏం నేర్చుకోగలుగుతాము, దీన్ని ఎలా తెలుసుకోగలుగుతాము? సో ఇందులో మనకు తెలుసుకోగలిగేటువంటి ఏముందంటే మొట్టమొదటి మనకు ఆర్ఎక్స్ అని చెప్పారు ఇక్కడ, ఆల్కైల్ హ్యాలైడులు. ఈ ఆల్కైల్ హ్యాలైడ్లు వచ్చేసి మనకి ఏమవుతుంది? ఆల్కేనులు, ఇక్కడ ఆల్కీనులు, సో ఆల్కైనులు. దీని నుంచి మనకి ఏమవుతుంది? ఈ ఆల్కైల్ నుంచి బెంజిన్, ఆల్కైల్ నుంచి బెంజిన్. అదేవిధంగా మనకు ఈ ఆల్కైల్ హ్యాలైడ్ నుంచి ఏం తెలుసుకోగలుగుతామంటే ఆల్కైల్ సైనైడ్, ఆల్కైల్ సైనైడ్. సో ఈ ఆల్కైల్ సైనైడ్ నుంచి మనం ఏం కన్వర్షన్ చేయగలుగుతాం? అమైడులు. చూడండి ఎన్ని రకాలుగా మార్చుకోవచ్చు మనము అమైడులు. లేదా ఈ ఆల్కైల్ హ్యాలైడ్ నుంచి మనకి ఏమవుతుంది? ఆల్కహాల్, ఇక్కడ ఆల్కహాల్. సో ఈ ఆల్కహాల్ లేదా దీన్ని మనం కూడా ఏం చేసుకోవచ్చు మనం? ఆల్కైల్ ఐసోసైనైడ్, ఆల్కైల్ ఐసోసైనైడ్. ఆల్కైల్ హ్యాలైడ్ నుండి ఆల్కహాల్ ఎట్ వస్తాయి, ఆల్కైల్ హ్యాలైడ్ నుండి ఆల్కైల్ సైనైడ్ ఎట్ వస్తుంది, ఈ ఆల్కైల్ సైనైడ్ నుంచి మళ్ళీ అమైడ్ ఎట్ వస్తుంది, ఈ ఆల్కైల్ హ్యాలైడ్ నుంచి ఆల్కైల్ ఐసోసైనైడ్ అనేది మనకి ఎట్లా ఏర్పడుతుంది.
అదేవిధంగా దీని నుంచి మనకి ఏమవుతుంది కార్బాక్సిలిక్ ఆమ్లాలు RCOOH ఆల్కహాల్ నుంచి కార్బాక్సిలిక్ ఆమ్లాలను మనం ఎట్లా తయారు చేసుకుంటాం. మరి ఈ కార్బాక్సిలిక్ ఆమ్లాల నుంచి ఎస్టర్లు మనకి ఏ విధంగా వస్తాయి, లేదా ఈ కార్బాక్సిలిక్ ఆమ్లాల నుంచి అమైడ్లను ఎట్లా తయారు చేస్తాము, అమైడ్. అదేవిధంగా ఇంకేమిటి అసైల్ హ్యాలైడ్ ఉన్నాయి, అసైల్ హ్యాలైడ్. సో అసైల్ హ్యాలైడ్లు అంటే అసిటిక్ ఆనహైడ్రేట్ ఉంది కదా, దాన్ని అసైల్ హ్యాలైడ్లు అంటాం. అసిటైల్ క్లోరైడ్ ఉంటుంది కదా, అది ఏర్పడేది. నెక్స్ట్ వచ్చేసి మనకు దీని నుంచి మనకి ఏం చేస్తుంది అమైన్ ఎట్లా వస్తుంది, అసిటైల్ క్లోరైడ్ కానీ, లేదా ఇంకా దీని నుంచి మనకి ఏం చేసుకోవచ్చు దీని నుంచి మనకు ఆల్కైల్ యాన్హైడ్రేట్ లేదా ఆన్హైడ్రేట్స్ డైరెక్ట్గా రాసుకోండి. ఆల్కైల్ యాన్హైడ్రేట్ లేదా ఆన్హైడ్రేట్స్. సో ఈ ఆన్హైడ్రేట్స్ ఎట్లా తయారు చేస్తాం, ఆన్హైడ్రైడ్. చూడండి ఇవన్నీ కూడా కన్వర్షన్ రియాక్షన్స్ అంటాయి. ఈ విధంగా అంటే ఇందాక మీకు చూపించినటువంటి ఫిగర్లో ఆ ఫిగర్లో ఉన్నటువంటివే మళ్ళీ ఇలా రాశాను అంతే, అర్థమైందా. సో మనకు ఆల్కైల్ నుంచి ఆల్కైల్ హ్యాలైడ్ ఎట్లా ఏర్పడతాయి, ఆల్కైల్ నుంచి ఆల్కైల్ హ్యాలైడ్ ఎట్లా ఏర్పడతాయి, ఆల్కైల్ నుంచి ఆల్కైల్ హ్యాలైడ్ ఎట్లా ఏర్పడతాయి, ఈ ఆల్కైల్స్ నుంచి బెంజిన్ ఎట్లా ఏర్పడుతుంది, ఈ ఆల్కైల్ హ్యాలైడ్ల నుంచి ఆల్కైల్ సైనైడ్ ఎట్లా వస్తుంది, ఆల్కైల్ హ్యాలైడ్ నుంచి ఆల్కహాల్ ఎలా వస్తుంది, ఆల్కైల్ హ్యాలైడ్ నుంచి ఆల్కైల్ సైనైడ్, ఈ సైనైడ్ ఆల్కైల్ సైనైడ్ నుంచి అమైడ్ ఏ విధంగా వస్తుంది, లేదా ఆల్కహాల్ నుంచి కార్బాక్సిలిక్ ఆమ్లాలు ఏ విధంగా వస్తాయి, ఈ కార్బాక్సిలిక్ ఆమ్లాల నుంచి ఎస్టర్లు ఎట్లా ఏర్పడతాయి, అమైడ్ ఎట్లా ఏర్పడతాయి, అసైల్ హ్యాలైడ్స్ ఎట్లా ఏర్పడతాయి, అమైన్లు ఎట్లా ఏర్పడతాయి, ఆన్హైడ్రేట్లు ఎట్లా ఏర్పడతాయి. సో ఎన్ని రియాక్షన్లు వస్తాయి చూడండి. ఒక చిన్న ఈ ఫిగర్ నుంచి మనము చాలా రియాక్షన్స్ తెలుసుకోవచ్చు. దీని అన్నిటిని ఏమంటామంటే కన్వర్షన్ రియాక్షన్స్ అంటాం. కన్వర్షన్ అంటే ఒక దాని నుంచి ఇంకో దానికి మార్పు చేయట. సో ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఇవి కన్వర్షన్ రియాక్షన్స్ అంటాం. కన్వర్షన్ రియాక్షన్స్ ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. సో కర్బన రసాయన శాస్త్రంలో ఇవి వచ్చేసి మనకి ఏమవుతున్నాయి, ఒక దాని నుంచి ఇంకో దానికి మనం ఏం చేస్తున్నాం, మార్పు చేస్తున్నాం. ఆ విధంగా మార్పు చేసే రియాక్షన్లే ఇవి. సో మొట్టమొదటి మనకి ఏముంది ఇక్కడ ఆల్కేన్. మరి ఆల్కేన్ నుంచి ఆర్ఎక్స్ ఎట్లా వస్తుంది. మరి ఆల్కేన్ అంటే అర్థం ఏంటి, సంతృప్త హైడ్రోకార్బన్లనే ఆల్కేన్లు అంటాం. సంతృప్త హైడ్రోకార్బన్లు అంటే ఏకబంధం కలిగినటువంటివి. కార్బన్ మధ్య ఏకబంధం కనుక ఉన్నట్లయితే వాటిని మనం వచ్చేసి ఏమంటున్నాం అంటే ఆల్కేనులు అంటాం. అదేవిధంగా ఆల్కీన్లు పేర్లలో ఉంది ఈన్ అంటే కార్బన్ మధ్య ద్విబంధం కనుక ఉన్నట్లయితే వాటిని వచ్చేసి మనం ఏమంటాం ఆల్కీనులు అంటాం. అదేవిధంగా ఆల్కైన్ ఇక్కడ ONE ఆల్కైన్ అంటే కార్బన్ మధ్య త్రిబంధం కలిగినటువంటి వాటిని ఆల్కైన్స్ అంటాం. సో ఈ ఆల్కైన్ అనేదేమో సంతృప్త హైడ్రోకార్బను, ఈ ఆల్కైన్స్ అనేవి అసంతృప్త హైడ్రోకార్బన్లు. సో ఈ ఆల్కీన్ అంటే ద్విబంధం కలిగినటువంటి అసంతృప్త హైడ్రోకార్బను, ఆల్కైన్ వచ్చేసి త్రిబంధం కలిగినటువంటి అసంతృప్త హైడ్రోకార్బన్. మరి ఈ ద్విబంధం కలిగినటువంటి, త్రిబంధం కలిగినటువంటి, ఏకబంధం కలిగినటువంటి హైడ్రోకార్బన్ల నుంచి మనం ఆల్కైల్ హ్యాలైడ్లను ఏ విధంగా తయారు చేసుకోగలుగుతాము. ఈ ద్విబంధం, త్రిబంధం లేదా ఏకబంధం కలిగినటువంటి వీటన్నిటి నుంచి మనం ఈ ఆల్కైల్ హ్యాలైడ్ ఎట్లా తయారు చేసుకుంటాం అనేది మొట్టమొదటి. సో మరి మీకు తెలిసినటువంటిది ఏముంది, ఆల్కైల్. ఒక ఆల్కైల్ అంటే మనకి ఏమున్నాయి, ఉదాహరణకు మీథేన్, ఈథేన్, ప్రోపేన్, బ్యూటేన్, పెంటేన్, ఇవన్నీ కూడా మనకు వచ్చేసి మనకి ఏంటి ఆల్కైన్లే. సో ఈ ఆల్కైన్లు మనకు వచ్చినానికి ఏమవుతుంది, సపోజ్ మనం ఒక ఆల్కైన్ తీసుకోండి CH3, ఇది వచ్చేసి ఈథేన్. అర్థమైందా. ఈ ఈథేన్ ఏం చేస్తున్నాం, హాలోజన్లతో చర్య చెందించాలి. క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ ఏదైనా తీసుకోండి, హాలోజన్ పరమాణువుతో చర్య చెందించాలి. సో హాలోజన్ పరమాణుతో ఉదాహరణకు మనం ఏం చేస్తున్నాం, బ్రోమిన్ తీసుకోండి, లేదా I2 లేదా Cl2. ఈ బ్రోమిన్ కనుక చర్య చెందిస్తే మనకి ఏమవుతుంది చూడండి, ఇది CH3CH2Br ప్లస్ HBr వస్తుంది. ఏమైంది ఇక్కడ మనకు, ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేటికి ఏమైంది, ఒక హైడ్రోజన్ పరమాణువు తొలగించబడి దాని స్థానంలో ఒక హ్యాలైడ్ పరమాణువు ప్రతిక్షేపించబడింది. సో దీన్ని ఏమంటాం, ప్రతిక్షేపణ చర్యలు అంటాం. సో ఎల్లప్పుడూ మనకి ఏమవుతుంది, సంతృప్త హైడ్రోకార్బన్లు అంటే కార్బన్ ఏకబంధం కలిగినటువంటి సమ్మేళనాలు అన్నీ కూడా ప్రతిక్షేపణ చర్యలు మాత్రమే పనిచేస్తాయి. ఎందుకు ప్రతిక్షేపణ చర్యలు పనిచేస్తాయంటే కార్బన్ యొక్క వేలెన్సీ 4 ఇక్కడ సంతృప్తి చెంది ఉంటుంది. 5వ ఎలక్ట్రాన్ తీసుకోవడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఏదైనా ఒకటి తొలగిస్తేనే ఇంకొక దానికి ప్రతిక్షేపించడానికి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా ఒక హైడ్రోజన్ తొలగించబడి దాని స్థానంలో ఏమైంది మనకు ఇది ఏర్పడింది. సో దీన్ని ఏమంటాము ఇప్పుడు, ఇది ఈథేన్.
ఇది వచ్చేసి ఏమవుతుంది ఇథైల్ బ్రోమైడ్, ఇథైల్. సో ఈ ఇథైల్ అన్నిటి కూడా ఏమంటాం ఆర్ అంటాం, అర్థమైందా. ఈ Br2 ఏమంటాం అంటే X2తో సూచిస్తాం. హాలోజన్ వచ్చేసి మనం ఏమవుతుంది X2తో సూచిస్తారు. సో ఇక్కడ ఏమైంది మనకు RX ప్లస్ ఇక్కడ మిగిలింది ఏంటి HX అంటాం దీన్ని ఇలాగా. సో దీని జనరల్ ఈక్వేషన్ కనుక రాసినట్టయితే మనకి ఏమవుతుందంటే జనరల్ ఈక్వేషన్ రాస్తే ఇక్కడ దీన్ని వచ్చేసి R' అని రాయాలి. R' ప్లస్ X2 చూడండి గివ్స్ రైస్ టు ఇక్కడ మనకి ఏమవుతుంది RX ప్లస్ RX ప్లస్ మనకి ఏమవుతుంది ఇంకోటి కూడా అదే అవుతుంది. ఇక్కడ ఒక R వచ్చేసి ఇక్కడ మిథైల్ గ్రూప్ కనుక తీసుకున్నట్టయితే మనం ఇది వచ్చేసి మనకి ఇది ఒక మిథైల్ గ్రూప్. సో CH3 CH2 దీన్ని తీసుకుంటున్నాం, అర్థమైందా. ఇది ఒక X. సో ఈ విధంగా మనకి ఏమవుతుంది RX లేదా మనకు HX ఏర్పడుతుంది. HX అంటే ఇక్కడ ఉన్నటువంటి రెండు ఈ విధంగా మనకు విడిపోతాయి, అర్థమైందా. సో ఈ RX అనేది మనం ఏం చెప్తున్నాం ఇది ఇక్కడ ఉన్నటువంటి ఆల్కైల్ హ్యాలైడ్. సో ఈ విధంగా ఆల్కైల్ హ్యాలైడ్ దీని నుంచి మనకి ఏర్పడుతుంది. మరి ఆల్కైల్ హ్యాలైడ్ ఏర్పడాలంటే ఆల్కైల్ నుంచి మనకి ఏమవుతుంది హాలోజన్ పరమాణులతో ఆల్కైల్ కనుక చర్య చెందించినట్లయితే ప్రతిక్షేపణ చర్య జరిగి మనకి ఆల్కైల్ హ్యాలైడ్లు ఏర్పడుతుంది. ఉదాహరణకు ఈథేన్ బ్రోమిన్తో చర్య చెందించినట్లయితే ఇథైల్ బ్రోమైడ్ ఏర్పడుతుంది, ఇథైల్ బ్రోమైడ్. సో ఇది కన్వర్షన్ అంటాం. ఆ విధంగా కాకుండా ఆల్కీన్ నుంచి ఆల్కైల్ హ్యాలైడ్లు ఎక్కడ తయారు చేస్తాం. ఆల్కీన్లకు ఉదాహరణ చెప్పొచ్చు మనం ద్విబంధం కలిగినటువంటి సంతృప్త హైడ్రోకార్బన్లనే ఆల్కీన్లు అంటాం. సో ఉదాహరణకు వచ్చేసి ఏముంది ఇథిలిన్. సో ఇది ద్విబంధం కలిగినటువంటి ఇథిలిన్. సో ఈ ద్విబంధం కలిగినటువంటి ఇథిలిన్ ఏమంటున్నాం అంటే ఆల్కీన్ అంటున్నాం. ఈన్ అంటే ద్విబంధం ఉన్నటువంటిది. సో దీన్ని కూడా సేమ్ మనం ఏం చేస్తున్నామంటే హాలోజన్ పరమాణులతో లేదా హాలోజన్ హ్యాలైడ్లతో HBrతో చర్య చెందించినాం అనుకోండి. HBr హైడ్రోజన్ బ్రోమైడ్ లేదా HCl లేదా HI ఏదో ఒకటి హాలోజన్ ఆమ్లాలు అంటాం వీటిని. ఈ హాలోజన్ ఆమ్లాలతో కనుక చర్య చెందించినట్లయితే మనకేమవుతాయి ఈ ఆల్కైల్ హ్యాలైడ్ అనేటువంటి RX ఫార్ములా కలిగినటువంటి ఆల్కైల్ హ్యాలైడ్లు ఏర్పడతాయి. ఎలా ఏర్పడతాయి ఇక్కడ ద్విబంధం ఉంది. ఇక్కడ ఈ ద్విబంధం ఉంటే ఒక ద్విబంధం విడిపోతే రెండు పై ఎలక్ట్రాన్లు వస్తాయి. ఇక్కడ రెండు పై ఎలక్ట్రాన్లు వస్తాయి. ఒక ఇక్కడ పై ఎలక్ట్రాన్ ఉంటుంది, ఇక్కడ ఒక పై ఎలక్ట్రాన్ ఉంటుంది. ఈ రెండు పై ఎలక్ట్రాన్లు ఇది ఏమవుతుంది ఇది ఇక్కడ HBr లో మనకి ఏమవుతుంది అంటే బంధం ఉంటుంది, సమయోజన బంధం. ఇది విడిపోతుంది. విడిపోయినప్పుడు దీనికి ఒక ఎలక్ట్రాన్ వస్తుంది, దీని మీద ఒక ఎలక్ట్రాన్ వస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి హైడ్రోజన్ లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ ఇక్కడ పై బంధం విడిపోగా వచ్చినటువంటి ఈ ఎలక్ట్రాన్ ఇది వచ్చేసి దీంతో చేరుతుంది, ఇది వచ్చేసి ఏమవుతుంది దీంతో చేరుతుంది. సో అప్పుడు ఏమవుతుంది మనకు CH3 CH2 Br CH3 CH2 Br. సో దాన్ని మనం ఏమంటున్నాం ఆల్కైల్ హ్యాలైడ్. సో RX ఫార్ములా ఉంటే ఆల్కైల్ హ్యాలైడ్. సో ఇది HBr ఇక్కడ చేర్చారు కాబట్టి ఇది RX, ఇదంతా R, ఇది X. సో మనం ఏం చేస్తున్నాం ఆల్కైల్ల నుంచి ఆల్కైల్ హ్యాలైడ్లను తయారు చేయాలంటే మనకి ఏం కావాలి హాలోజన్ ఆమ్లాలతో చర్య చెందించాలి. సో హాలోజన్ ఆమ్లాలు అంటే ఏంటి HX హాలోజన్ ఆమ్లాలు. సో X ఈక్వల్ టు Cl Br or I దాంట్లో ఏదైనా తీసుకోవచ్చు మనం. అది ఏది తీసుకుంటే అది అక్కడ ఇక్కడ ఏర్పడుతుంది. ఇక్కడ HI తీసుకుంటే CH3 CH2 I అయిపోతుంది. ఇథైల్ అయోడైడ్ వస్తుంది, ఇథైల్ బ్రోమైడ్, ఇథైల్ క్లోరైడ్. సో ఈ విధంగా మనకు RX అనేది వస్తుంది ఆల్కైల్ నుంచి. ఇంకా మూడోది ఏముంది ఆల్కైన్స్. సో ఆల్కైన్స్ అంటే అర్థం ఏంటి త్రిబంధం కలిగినటువంటి సమ్మేళనాలు, త్రిబంధం కలిగినటువంటి సమ్మేళనాలు. ఉదాహరణకు మనకి ఏముంది అసిటిలిన్. సో అసిటిలిన్ వచ్చేసి త్రిబంధం కలిగినటువంటి సమ్మేళనం. సో ఈ త్రిబంధం కలిగినటువంటి ఈ సమ్మేళనాన్ని మనం ఏం చేస్తున్నాం సేమ్ మనం ఇక్కడ కూడా HBrతో చర్య చెందించండి. సో HBrతో చర్య చెందిస్తే ఇదేమవుతుంది మొట్టమొదట ఒక రెండు పైబంధాలు ఉన్నాయి ఇక్కడ, అంటే 4 పై ఎలక్ట్రాన్లు ఉంటాయి ఇక్కడ. ఈ 4 పై ఎలక్ట్రాన్లో మొదట ఒక పైబంధం విడిపోయింది అనుకోండి. ఒక పైబంధం విడిపోతే దీనికి ఒక ఎలక్ట్రాన్ వస్తుంది, దీనికి ఒక ఎలక్ట్రాన్ వస్తుంది. సో అప్పుడు హైడ్రోజన్ వచ్చేసి ఇక్కడ చేరుతుంది, Br వచ్చేసి దీనికి చేరుతుంది. సో అప్పుడు ఏమవుతుంది ఇది H2C డబుల్ బాండ్ CH2Br. సో ఇక్కడ ఏమైంది ఇంకా పూర్తి కాలేదు, ఇంకొక ద్విబంధం ఉంది ఇక్కడ. సో ఈ ద్విబంధం ఉంటే మళ్ళీ దీన్ని ఏం చేస్తున్నాం ఇంకొక HBr చర్యలో పాల్గొనాలి. ఇంకొక HBrతో ఇది చర్యలో పాల్గొనింది అనుకోండి. అప్పుడు ఏమవుతుంది ఈ పై ఎలక్ట్రాన్లు విడిపోయి దీంతో చర్యలో పాల్గొంటాయి. సో అప్పుడు గివ్స్ రైస్ టు ఏమవుతుంది మనకు H3C చూడండి CH2Br2 ఇథిలిన్ డైబ్రోమైడ్ ఏర్పడుతుంది. అర్థమైంది ఇథిలిన్ డైబ్రోమైడ్. ఇక్కడ వచ్చేసి మనకి ఏమవుతుంది ఈథేన్ డైబ్రోమైడ్ రెండు అవుతుంది. కాబట్టి ఈ విధంగా మనకి ఇది వచ్చేసి మనకి ఏమవుతుంది RX ఫార్ములా ఆల్కైల్ హ్యాలైడే ఏమి.
సో ఈ విధంగా ఆల్కైన్ల నుంచి కానీ ఆల్కీన్ నుంచి కానీ ఆల్కీన్ల నుంచి కానీ ఆల్కైల్ హ్యాలైడ్ని పొందాలంటే మనం ఏం చేయాలి? హాలోజన్ పరమాణులతో కానీ లేదా హాలోజన్ ఆమ్లాలతో కానీ చర్య చెందించినట్టయితే మనకు ఆర్ఎక్స్ ఏర్పడుతుంది. అంటే ఇక్కడైతే ఆల్కేన్లు అయితే ప్రతిక్షేపణ చర్యల్లో పాల్గొంటాయి, ఇక్కడ ఆల్కేన్లు మరియు ఆల్కేన్లు వచ్చినప్పటికి ఏమవుతాయి? సంకలన చర్యల్లో పాల్గొంటాయి. అందుకే ఇందాక మీకు చూపించినప్పుడు ఏం చేశారు? ఇక్కడ మొత్తం కలిపేశాను చూడండి, H2C డబుల్ బాండ్ CH2 ప్లస్ ఏం చేశాను? HBr అని రాశాను. HBr రాస్తే గ్యూస్ రైస్ ఏమైంది? ఇది H3C, ఇక్కడ CH2Br. ఇక్కడ ఏం తొలగించలేదు, అన్ని అట్లానే ఉన్నాయి. కానీ మనం అక్కడ ఆల్కేన్ తీసుకున్నప్పుడు ఏమైందంటే CH3 ప్లస్ Br2 చేసినప్పుడు ఇక్కడ ఒక హైడ్రోజన్ తీసేసి ఒక బిఆర్ని చేర్చాం. ఇది ప్రతిక్షేపణ చర్య ఆల్కేన్లన్నీ. కానీ ఇక్కడ వచ్చేటివి ఏంటి? సంకలన చర్యలు. సో ఆల్కేన్లన్నీ కూడా ప్రతిక్షేపణ చర్యల్లో హాలోజన్ పరమాణులతో పాల్గొని మనకు ఆల్కైల్ హ్యాలైడ్లు ఏర్పరుస్తాయి. కానీ ఆల్కేన్లు వచ్చేసి మనకు హాలోజన్ పరమాణులతో కానీ లేదా హాలోజన్ ఆమ్లాలతో కానీ సంకలన చర్యల్లో పాల్గొని ఆల్కైల్ హ్యాలైడ్లను ఏర్పరుస్తాయి. సంకలన చర్యల్లో పాల్గొని అర్థమైందా? సరే, మనకి ఇక్కడ ఏముంది? ఇంకొకటి ఉంది అర్థమైందా? ఆల్కైన్స్ నుంచి 3 కావాలి తెలుసుకోగలిగాం. కానీ ఆల్కైన్స్ నుంచి బెంజిన్ రాశారు. ఆల్కైన్స్ నుంచి బెంజిన్. మరి ఆల్కైన్ నుంచి బెంజిన్ ఎట్లా వస్తుంది? మీకు ఆల్రెడీ చదివేటారు ఇంతకుముందు. బెంజిన్ తయారు చేయటంలో 3 అణువుల అసిటిలిన్ను ఎర్రటి కాపర్ గొట్టాల గుండా పంపించినట్టయితే అది పొలిమరీకరణం చెంది బెంజిన్ ఏర్పరుస్తుంది. పొలిమరీకరణం తెలుసు మీకు. పొలిమరీకరణం అంటే అంతకుముందే చెప్పుకున్నాం. చిన్న చిన్న అణువులు చిన్న అణువులు ఒకదానితో ఒకటి కలిసి ఒక పెద్ద అణువుగా ఏర్పడాలని. సో ఆ పెద్ద అణువుగా ఏర్పడితే ఆ పెద్ద అణువును పాలిమర్ అంటాము. ఆ అనేక చిన్న అణువులు ఏమంటాం? మోనోమర్ అంటాం. అయితే అక్కడ ఒక కండిషన్ గుర్తుపెట్టుకోవాలని చెప్పాను. ఎప్పుడైనా పాలిమర్ ఏర్పడాలంటే ఒక కండిషన్ నిన్న కూడా చెప్పాను. ఏం చెప్పుకున్నాం? అది కండిషన్ అది సరళ నిర్మాణాన్ని కలిగి ఉండాలి, అల్పానుభారం కలిగినటువంటి అణువులుగా ఉండాలి, సమయోజనీయ బంధం ద్వారా బంధించబడాలి. ఈ 3 కండిషన్లు ఉన్నప్పుడే మనకు ఆ పాలిమర్. సో సరళ నిర్మాణము, అల్పానుభారము, సమయోజనీయ బంధం. మరి ఇక్కడ వచ్చినట్టుగా ఏమవుతుంది? ఆల్కైన్ల నుంచి బెంజిన్ ఏర్పడాలి మనకు. ఆల్కైన్ అంటే ఇందాక చెప్పారు ఏంటి? అసిటిలిన్. సో ఇది వచ్చేసి అసిటిలిన్. సో ఈ విధంగా 3 అణువుల అసిటిలిన్, 3 అణువుల అసిటిలిన్ ఏం చేస్తున్నాం మనం? రెడ్ హాట్ ట్యూబ్స్, ఎర్రటి కాపర్ గొట్టాల గుండా పంపించాలి. ఎర్రటి కాపర్ గొట్టాల గుండా పంపించినట్టయితే అవి ఒకదానితో ఒకటి పొలిమరీకరణం చెంది మనకి ఏమవుతుంది? C6H6 ఏర్పడుతుంది. సో ఈ C6H6 అనేది ఏమవుతుంది? ఈ భారంతో పోల్చుకుంటే దీని యొక్క అనుభారం వచ్చేసి తక్కువ. సో అల్ప అనుభారం కలిగినటువంటివి అధిక అనుభారం కలిగినటువంటి సమ్మేళనాలుగా ఏర్పడితేనే దాన్ని పాలిమర్ అంటాం. ఆ మొత్తం ప్రక్రియను వచ్చేసి పొలిమరీకరణము అంటాం. కాబట్టి ఈ విధంగా ఆల్కైన్లను ఏం చేస్తున్నాం? ఎర్రటి కాపర్ గొట్టాల గుండా పంపించినట్టయితే మనకి ఏమవుతుంది? పొలిమరీకరణం చెంది బెంజిన్ ఏర్పరుస్తుంది. సో ఆల్కైన్ నుంచి మనకు బెంజిన్ ఏర్పడేది. అర్థమైందా? సో అదే విధంగా మనకు నెక్స్ట్ ఇంకేముంది చూడండి. ఈ విధంగా మనకి ఏమైనా ఆల్కైల్ హ్యాలైడ్లు ఏర్పడినాయి. ఆ తర్వాత మనకి ఏమైంది? ఆల్కైల్ హ్యాలైడ్ నుంచి ఆల్కైల్ సైనైడ్. సో ఆల్కైల్ హ్యాలైడ్ నుంచి ఆల్కైల్ సైనైడ్లు ఏర్పడాలి. మరి ఆల్కైల్ హ్యాలైడ్ల నుంచి ఆల్కైల్ సైనైడ్లు ఏర్పడతాయి. అంటే ఏమవుతుంది? ఈ ఆల్కైల్ హ్యాలైడ్లను ఆల్కహాలిక్ పొటాషియం హైడ్రాక్సైడ్తో చర్య చెందిస్తే చూడండి, ఆల్కహాలిక్ పొటాషియం సైనైడ్తో చర్య చెందించినట్టయితే ఆల్కహాలిక్ పొటాషియం సైనైడ్. సో పొటాషియం సైనైడ్ ఫార్ములా ఏంటి మనకు? KCN. KCN పొటాషియం సైనైడ్. దాన్ని ఏమంటున్నాను? ఆల్కహాలిక్ పొటాషియం సైనైడ్. అంటే ఆల్కహాల్లో కరిగించినటువంటి పొటాషియం సైనైడ్తో ఈ ఆల్కైల్ హ్యాలైడ్ చర్య చెందించినట్టయితే అర్థమైందా? సరే, మనకి ఏమవుతుంది? ఆల్కైల్ సైనైడ్ ఏర్పడుతుంది. చూడండి, ఉదాహరణకు ఇప్పుడు ఏమవుతుంది? RX ప్లస్ ఆల్కహాలిక్ KCN. ఆల్కహాలిక్ KCN. ఇందులో నుంచి మనకి ఏమవుతుంది? ఇది తొలగించబడాలి. సో మిగిలింది ఏంటి మనకు? RCN ప్లస్ KX. RCN ప్లస్ KX గుర్తుపెట్టుకోవాలి. ఆల్కహాలిక్ అని రాయకపోవచ్చు, మనకి ఏ అవసరం లేదు. ఇలా గుర్తుపెట్టుకుని ఆల్కహాలిక్ అని, లేదా ఇక్కడ బ్రాకెట్ రాసుకోవచ్చు ఆల్కహాలిక్ అని 6వ మార్కు మీద. సో ఈ ఆల్కహాలిక్ పొటాషియం సైనైడ్తో ఆల్కైల్ హ్యాలైడ్ చర్య చెందిస్తే ఆల్కైల్ సైనైడ్లు వస్తాయి. ఈ R అనేది ఏంటి? ఆల్కైల్. ఇక్కడ కూడా ఆల్కైల్ అంటున్నాం దీన్ని. ఇది ఆల్కైల్ హ్యాలైడ్. అట్లాగే దీని పేరు కూడా ఆల్కైల్. ఇది X ఉంది కాబట్టి హ్యాలైడ్, ఈ CN ఉంది కాబట్టి దీన్ని ఏమంటాం? సైనైడ్ అని చదవాలి. ఆల్కైల్ హ్యాలైడ్, ఆల్కైల్ సైనైడ్. అది మారాలి. అంటే ఆల్కైల్ హ్యాలైడ్ నుంచి అది ఆల్కైల్ సైనైడ్గా మార్పు చెందింది. ఎలా మార్పు చెందింది? ఇది ఆల్కహాలిక్ KCNతో చర్య చెందడం వల్ల మారింది. సో ఉదాహరణకు ఇప్పుడు ఏమవుతుంది? ఇక్కడ C2H5 I అనుకోండి.
ఆర్ బదులు CTH5, తర్వాత ఎక్స్ బదులు వచ్చేసి మనం ఏమవుతుంది, ఎక్స్ బదులు వచ్చేసి ఎక్స్ బదులు మీరు ఐ అనుకోండి, ఇక్కడ ఐ అనుకుంటే ఇక్కడ ఏమవుతుంది ప్లస్ KCl, ఇక్కడ ఏమవుతుంది ఇలా తొలగించబడుతుంది. ఇంకేం మిగిలింది మనకు C2H5Cl ప్లస్ ఇక్కడ K, అవి ఆ ఎక్స్ బదులు ఇక్కడ ఏముంది I, KI. సో ఇది ఇదేమి ఇథైల్ అయోడైడ్ అంటాము, ఇది ఇథైల్ సైనైడ్ అంటాం, ఇథైల్ సైనైడ్. సో ఈ సైనైడ్లకి ఇంకొక పేరు కూడా ఉంది మనకు, ఏమంటారు సైనైడ్లకి ఇంకొక పేరు నైట్రైల్స్ అంటాం, గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఎక్కడ నైట్రైల్స్ అని అంటారు, సైనైడ్ అని ఎక్కడ పిలవరు, ఇప్పుడు అంతా కూడా ఏమవుతుంది నైట్రైల్స్ అని పిలుస్తారు, NITRILES, నైట్రైల్స్. సైనైడ్లకి ఇంకొక పేరు ఏంటంటే నైట్రైల్స్, ఆల్కైల్ నైట్రైల్స్. ఇప్పుడు ఏమంటున్నాం మనం, ఆల్కైల్ సైనైడ్ అంటున్నాం, ఆ ఆల్కైల్ సైనైడ్ బదులు ఏమంటాం, ఆల్కైల్ నైట్రైల్స్ అంటాం, ఆల్కైల్ నైట్రస్ లేదా ఎరైల్ నైట్రైల్స్. అంటే ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది RC∧N, ఇది సైనైడ్ గ్రూప్, నైట్రైల్ గ్రూప్ అంటాం. C∧N కనుక రాస్తే దీన్ని మనం నైట్రైల్ గ్రూప్ లేదా సైనైడ్ గ్రూప్ అంటాం. దాని ముందు కనుక ఆర్ రాస్తే ఆల్కైల్ లేదా ఎరైల్ ఏదో తీసుకోవచ్చు. ఇక్కడ మనం ఆలిఫాటిక్ సమ్మేళనం కనుక తీసుకుంటే ఆరు బదులు అది ఆల్కైల్ సైనైడ్ అవుతుంది. ఏరోమాటిక్ కనుక సమూహాన్ని కనుక తీసుకున్నట్లయితే అవి ఏరోమాటిక్ సైనైడ్లు వస్తాయి. అంటే ఉదాహరణకు ఏమవుతుంది, C6H5 తీసుకున్నాం అనుకోండి, ఫినైల్ గ్రూప్, ఫినైల్ సైనైడ్ అవుతుంది, అర్థమైందా, అది ఆరోమాటిక్ సైనైడ్లు అంటాం. సో ఈ విధంగా మనం చేస్తాం ఆల్కైల్ హ్యాలైడ్లను మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, ఆల్కహాలిక్ పొటాషియం సైనైడ్తో చర్య చెందించినట్టయితే మనకి ఏం ఏర్పడుతుంది, ఆల్కైల్ సైనైడ్లు ఏర్పడతాయి. సో ఈ ఆల్కైల్ సైనైడ్ల నుంచి మనకి ఏం కావాలి, మరి ఆల్కైల్ సైనైడ్ల నుంచి మనకి ఏం కావాలంటే అమీన్ ఏర్పడాలి. ఇక్కడ అమీన్, అర్థమైందా, ఆల్కైల్ సైనైడ్ల నుంచి అమీన్ ఏర్పడాలి. మరి ఆల్కైల్ సైనైడ్ల నుంచి ఈ అమీన్లు ఎట్లా ఏర్పడతాయి, లేదా మీకు క్వశ్చన్ ఎలా అడగచ్చు మనం, ఆల్కైల్ హ్యాలైడ్ల నుంచి అమీన్లు ఎట్లా ఏర్పడతాయి డైరెక్ట్గా, ఆల్కైల్ ఏమి లేదా ఆల్కైల్ సైనైడ్ల నుంచి అమీన్లు ఎట్లా ఏర్పడతాయి. సో మనం ఇప్పుడు ఏమైంది, మనకు RX ఇందాక చూపించాను, RX ప్లస్ KCN gives rise to RCN. సో RCN అర్థమైందా, RCN ఏర్పడింది, ఇంతవరకు ఏర్పడింది, ఇక్కడ నుంచి C వచ్చింది మనకు. నెక్స్ట్ మనకి ఇప్పుడు ఏమవుతుంది, దీని నుంచి ఏర్పడాలి. మరి దాని నుంచి అది ఏర్పడాలంటే ఏం చేయాలి మనం, లిథియం అల్యూమినియం హైడ్రైడ్ సమక్షంలో, లిథియం అల్యూమినియం హైడ్రైడ్ సమక్షంలో దీన్ని జల విశ్లేషణ గావించాలి. AlH2O, RCN ఏం చేస్తున్నాం, లిథియం అల్యూమినియం హైడ్రైడ్ సమక్షంలో నీటితో జల విశ్లేషణ గావించినట్లయితే ఇక్కడ RCH2NH2. సో ఇక్కడ NH2 ఉంది, NH2 అంటే అర్థం ఏంటి మనకు, అమీన్స్, అర్థమైందా, అమీన్లు, ప్రైమరీ అమీన్లు అంటాం. ఇంకా NH2 సమూహం ఎందుకంటే కరెక్ట్ చెప్పాలంటే ఇది ప్రైమరీ అమీన్ అంటాం, 10. కాబట్టి మనకి ఇప్పుడు ఏమవుతుంది, ఆల్కైల్ హ్యాలైడ్ నుంచి ఆల్కైల్ సైనైడ్లు ఏర్పడతాయి, ఆల్కైల్ సైనైడ్ నుంచి అమైన్లు ఏర్పడతాయి, లేదా ఆల్కైల్ హ్యాలైడ్ నుంచి అమైన్లు ఏర్పడాలనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఇది మధ్యలో ఇది వస్తుంది, తర్వాత ఇది, అంటే ముందు సైనైడ్లు ఏర్పడినాక ఇది ఏర్పడుతుంది. కాబట్టి ఈ విధంగా మనకి ఏమవుతుందంటే ఒక దాని నుంచి ఇంకో దాని నుంచి ఎట్లా తెలుసుకోవాలనేది ఈ విధంగా కనుక తెలుసుకుంటే మన సబ్జెక్ట్ కూడా బాగా వస్తుంది ఇక్కడ, అర్థమైందా. సో ఆల్కైల్ హ్యాలైడ్ల నుంచి మనం ఏం చేస్తున్నాం, ఆల్కైల్ సైనైడ్ తీసుకుంటున్నాం. ఆల్కైల్ సైనైడ్ మళ్ళీ లిథియం అల్యూమినియం హైడ్రైడ్తో నీటితో జల విశ్లేషణ కనుక గావించినట్లయితే మనకు అమీన్లు ఏర్పడతాయి. అయితే ఇక్కడ ఇంకొకటి ఉంది కింద, ఇదే ఆల్కైల్ హ్యాలైడ్ నుంచి ఇక్కడ ఇంకొకటి ఉంది ఆల్కైల్ ఐసోసైనైడ్. చూడండి దీనికి తేడా, ఇదేమో సైనైడ్, ఇది ఐసోసైనైడ్. సో ఐసోసైనైడ్ అంటే ఏముంటుంది మనకు, C∧N ఉంటే సైనైడ్, దీనికి రివర్స్ ఉందనుకోండి NC ఉంటే ఐసోసైనైడ్లు అంటాం, ఐసోసైనైడ్లు. దీని ముందు మనం ఆర్గన్గా పెట్టుకున్నట్టయితే ఆల్కైల్ సైనైడ్, ఆల్కైల్ ఐసోసైనైడ్ లేదా ఎరైల్ సైనైడ్, ఎరైల్ ఐసోసైనైడ్. కాబట్టి ఈ విధంగా మనకి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు, ఐసోసైనైడ్. సో మనకి ఐసోసైనైడ్లు వచ్చేసి మీకు ఇంతకుముందు కూడా చెప్పాను చాలా, బిగ్ గ్యాస్ అనే ఒక పేరు చెప్పాను మనకు 1982లో, అప్పుడు మీరు పుట్టిండరు, మనకు భోపాల్లో ఒక గ్యాస్ దుర్ఘటన జరిగింది. ఆ గ్యాస్ దుర్ఘటన ఏంటంటే ఈ బిగ్ గ్యాస్ మనకు రిలీజ్ అయింది, మిథైల్ ఐసోసైనేట్ అంటాం. మిథైల్ ఐసోసైనేట్ అనే బిగ్ గ్యాస్ రిలీజ్ కావడం వల్ల అప్పుడు భోపాల్లో జరిగినటువంటి సంఘటనలు ఈ రోజు కూడా చాలా మంది అంగవికల్యం చెందారు, చనిపోయారు. ఈ రోజు కూడా ఆ ప్రభావం అట్లానే చూపిస్తుంది. అంటే అక్కడ ఒక బహుళ జాతి కంపెనీ అనేది మనకు ఉండేది, మల్టీనేషనల్ కంపెనీ. ఆ కంపెనీ వాళ్ళ ద్వారా వాళ్ళు ఈ
ఈ గ్యాస్ రిలీజ్ అయింది వాళ్ళ కంపెనీలో, దానివల్ల భోపాల్ దుర్ఘటన ఈ రోజు కూడా ఆనవాళ్ళు అట్లాగనే ఉన్నాయి. ఎంఐసి అంటాం, మిగ్ గ్యాస్ అంటాం. సో మిథైల్ ఐసోసైనైడ్. సో అప్పుడు ఐసోసైనైడ్ అంటే అర్థం ఏంటి మనకు? ఈ ఎన్సి ప్రమేయ సమూహం ఉంటుంది, గ్యాస్ ఎన్సి ప్రమేయ సమూహం. మరి దీన్ని ఎలా తయారు చేస్తాం? ఆల్కలీ హ్యాలైడ్ నుంచి అంటే ఆర్ఎక్స్ ప్లస్ సిల్వర్ సైనైడ్తో చర్య చెందించాలి. సిల్వర్ సైనైడ్. సో ఈ సిల్వర్ సైనైడ్తో చర్య చెందిస్తే ఆర్ఎన్సి వస్తుంది ప్లస్ ఏజీఎక్స్ ప్లస్ ఏజీఎక్స్. సో ఈ ఆరు బదులు మన ఇష్టం ఇథైల్ తీసుకున్నాం అనుకోండి, ఇథైల్ ఐసోసైనైడ్ ఏర్పడుతుంది. మిథైల్ తీసుకుంటే మిథైల్ ఐసోసైనైడ్ ఏర్పడుతుంది. సపోజ్ C2H5 Cl, ఎక్స్ బదులు Cl తీసుకుంటున్నా, ప్లస్ AgCN gives rise to C2H5NC ప్లస్ AgCl. సో ఇది ఇథైల్ క్లోరైడ్. ఈ ఇథైల్ క్లోరైడ్ను సిల్వర్ నైట్రైడ్తో చర్య చెందించినట్లయితే, సిల్వర్ సైనైడ్తో ఇథైల్ క్లోరైడ్ను సిల్వర్ సైనైడ్తో చర్య చెందించినట్లయితే ఇథైల్ ఐసోసైనైడ్ ఏర్పడుతుంది. ప్లస్ సిల్వర్ క్లోరైడ్. సో ఈ విధంగా మనకి ఏమవుతుంది? ఆల్కైల్ హ్యాలైడ్ల నుంచి ఆల్కైల్ సైనైడ్ కావాలంటే ఏం చేయాలి? KCl తో చర్య చెందించాలి. అదే ఇది కావాలా, ఇక ఐసోసైనైడ్ కావాలంటే ఏం కావాలి? AgCl తో చర్య చెందించాలి. అదేవిధంగా ఇక్కడ ఆల్కైల్స్ నుంచి బెంజన్ కావాలంటే ఏం చేయాలి? మనం పొలిమరైజేషన్ కావాలి, పొలిమరీకరణము. అదేవిధంగా ఇదే ఆల్కైల్స్ నుంచి ఆల్కైల్ హ్యాలైడ్ కావాలంటే ఏం చేయాలి? ఇక్కడ హాలోజన్ పరమాణు లేదా హాలోజన్ ఆమ్లాలతో చర్య చెందించాలి, XX. అదేవిధంగా ఇక్కడ ఆల్కిన్ నుంచి ఆల్కైల్ హ్యాలైడ్ కావాలంటే మనకి ఏం చేయాలి? ఇక్కడ హాలోజన్ ఆమ్లాలతో చర్య చెందించాలి. అదేవిధంగా ఆల్కిన్ నుంచి ఆల్కైల్ హ్యాలైడ్ కావాలంటే హాలోజన్లతో చర్య చెందించాలి. సో ఆ విధంగా మనం ఇక్కడే లాగా గుర్తుపెట్టుకోగలిగితే ఈ రియాక్షన్లు అన్ని కూడా తెలిసిపోతాయి. ప్రతిసారి మీ రియాక్షన్ రాసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఇలా రాసుకోవాలి, ఇది చేస్తే ఇది వస్తుంది, ఇది వస్తుంది అని గుర్తుపెట్టుకుంటే మనకు ప్రిపరేషన్ అనేది ఈజీగా ఉంటుంది. అయితే ఇంకోటి ఏముంది మనకి ఇక్కడ? ఇంతవరకు అయిపోయింది. నెక్స్ట్ స్ట్రైట్ గా ఉంది చూడండి, స్ట్రైట్ గా ఉన్నాయి. ఆల్కైల్ హ్యాలైడ్ల నుండి ఆల్కహాల్ తయారు చేయాలి. ఆల్కైల్ హ్యాలైడ్ల నుండి ఆల్కహాల్. సో ఆల్కైల్ హ్యాలైడ్ల నుండి ఆల్కహాల్ ఎట్లా తయారు చేస్తారంటే, సాధారణంగా మనకు ఆల్కహాల్ వచ్చినట్టు ఏమవుతాయి? మూడు రకాలైనటువంటి ఆల్కహాల్ ఉంటాయి మనకు. మూడు రకాలైనటువంటి ఆల్కహాల్ ఏమున్నాయి? మూడు రకాలైనటువంటి ఆల్కహాల్ మనకు ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ ఆల్కహాల్ అని ఉంటాయి. ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ అనే మూడు ఆల్కహాల్. ఆ మూడు ఆల్కహాల్ కూడా ఆల్కైల్ హ్యాలైడ్ నుంచి మనకు తయారు చేయవచ్చు. సో సపోజ్ ఉదాహరణకి ఏమవుతుందంటే, ఆల్కైల్ హ్యాలైడ్లను పొటాషియం హైడ్రాక్సైడ్ క్షార సమక్షంలో లేదా క్షార ద్రావణ సమక్షంలో ఏమైందంటే పొటాషియం హైడ్రాక్సైడ్ లేదా సిల్వర్ హైడ్రాక్సైడ్ తో చర్య చెందించినట్లయితే ఆల్కహాల్ ఏర్పడుతుంది. సో ఏమిటి? RX. ఇవి ఆల్కైల్ హ్యాలైడ్లు. వీటిని ఏం చేయాలి? KOH లేదా AgOH క్షార సమక్షంలో. ఇందులో నుంచి ఏమవుతుంది? ఒక KX కోల్పోతుంది, లేదా ఒక X ఒక Ag కోల్పోతుంది, AgX. gives rise to ROH ప్లస్ KX. చూడండి, ROH అవుతుంది, KX. లేదా ఇది తీసుకుంటే ఏమవుతుంది? ROH ప్లస్ AgX. సపోజ్ ఇప్పుడు ఏమవుతుంది? ఒక ఆల్కైల్ హ్యాలైడ్ తీసుకుంటే ఏదన్నా CH3CH2Br ప్లస్ KOH. ఇక్కడ ఏం చేయబడుతుంది? KBr తొలగించబడుతుంది. సో ఇది మిగిలింది ఏంటి మనకు? CH3CH2OH. సో మైనస్ KBr. సో ఇది వచ్చేసి ఆల్కహాల్. ఎటువంటి ఆల్కహాల్ అది? ప్రైమరీ ఆల్కహాల్ అంటాం. దీన్ని ఇంకా కరెక్ట్ కావాలంటే ప్రైమరీ ఆల్కహాల్. అర్థమైందా? ప్రైమరీ ఆల్కహాల్ ఎలా చెప్తున్నాం మనం? ఈ OH ప్రమేయ సమూహం ఉండే కార్బన్ మీద రెండు లేదా అంతకంటే ఎక్కువ హైడ్రోజన్లు కనుక ఉన్నట్లయితే దాన్ని ప్రైమరీ ఆల్కహాల్ అంటాం. ఒక హైడ్రోజన్ కనుక ఉన్నట్లయితే సెకండరీ ఆల్కహాల్ అంటాము. హైడ్రోజన్లు ఏమీ లేకపోతే టెర్షరీ ఆల్కహాల్ అంటాం. కాబట్టి ఈ విధంగా మనకి ఏమవుతుంది? ఆల్కైల్ హ్యాలైడ్లను పొటాషియం హైడ్రాక్సైడ్ లేదా సిల్వర్ హైడ్రాక్సైడ్ తో కనుక చర్య చెందించినట్లయితే మనకు ఆల్కహాల్ ఏర్పడతాయి. మరి ఈ విధంగా ఏర్పడినటువంటి ఆల్కహాల్ నుండి ఏం కావాలి మనకు? ఇక్కడ కార్బాక్సిలిక్ ఆమ్లాలు ఏర్పడాలి. RCOOH అంటే కార్బాక్సిలిక్ ఆమ్లాలు. కాబట్టి మరి కార్బాక్సిలిక్ ఆమ్లాలు ఎట్లా ఏర్పడతాయి మనకు? ఆల్కహాల్ నుండి. ప్రైమరీ ఆల్కహాల్ కానీ సెకండరీ ఆల్కహాల్ నుంచి కానీ ఏదైనా కానండి. సో మొట్టమొదటి ఈ ఆల్కహాల్ నుండి మనకు కార్బాక్సిలిక్ ఆమ్లాలు
లేదా ఆల్కైల్ హ్యాలైడ్ల నుండి కార్బాక్సిలిక్ ఆమ్లాలు. ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి చూడండి, ఆల్కైల్ హ్యాలైడ్ల నుండి కార్బాక్సిలిక్ ఆమ్లాలు. లేదా ఇంకా ముందుకు రావచ్చు మీరు, ఇక్కడ కూడా ఆల్కేన్ల నుండి కార్బాక్సిలిక్ ఆమ్లాలు ఎట్లా ఏర్పడతాయని అడగవచ్చు. సో ఆల్కేన్ల నుండి కార్బాక్సిలిక్ ఆమ్లాలు కావాలంటే ఆల్కేన్ల నుండి ముందు ఆల్కైల్ హ్యాలైడ్ తయారు చేసుకోవాలి. ఈ ఆల్కైల్ హ్యాలైడ్ నుండి ఆల్కహాల్ ఏర్పడాలి, ఆల్కహాల్ నుండి కార్బాక్సిలిక్ ఆమ్లాలు ఏర్పడతాయి. చూడండి, ఎక్కడి నుంచి అయినా సరే ఆల్కీన్లు, ఆల్కీన్ నుంచి ఆల్కహాల్ ఎట్లా తయారు చేయొచ్చు, ఆల్కీన్ నుంచి కార్బాక్సిలిక్ ఆమ్లాలు చేయొచ్చు. అర్థమైందా? ఇక్కడ నుంచి ఇక్కడ ఈ ఆల్కైల్ హ్యాలైడ్ నుంచే కాదు, ఇక్కడ నుంచి కూడా మనం తయారు చేసుకోవచ్చు. అదే కాబట్టి ఇది నేర్చుకోగలిగితే మనం ఇవన్నీ వస్తుంది. మరి ఇప్పుడు ఆల్కహాల్ నుంచి కార్బాక్సిలిక్ ఆమ్లాలు కావాలి. సపోజ్ ఇప్పుడు మనకి ఏమవుతుంది, ఒక ఆల్కహాల్ తీసుకోండి, ఏదైనా CH3 CH2 CH2 OH, ప్రొపైల్ ఆల్కహాల్ తీసుకుంటున్నాం. మూడు ఉన్నటువంటిది ప్రైమరీ ఆల్కహాలే. సో ఈ ప్రొపైల్ ఆల్కహాల్ వచ్చేసి మనం ఈ ప్రొపైల్ ఆల్కహాల్ వచ్చేసి మొట్టమొదటి ఏం చేస్తున్నాం మనం, ఇక్కడ ఆక్సీకరణం గావించాలి. ఆక్సీకరణం. సో ఆక్సీకరణం అంటే అర్థం ఏంటి, ఆక్సిజన్లు కలుపుట లేదా హైడ్రోజన్లు తొలగించుట. సో దీనిలో నుంచి మనం ఏం చేస్తున్నాం, రెండు హైడ్రోజన్లు ఇక్కడ ఆక్సీకరణం చేసినట్లయితే రెండు హైడ్రోజన్లు తొలగించబడతాయి. సో లేదా ఇంత పెద్దది వద్దనుకుంటే 2 కార్బన్లనే తీసుకోండి, 2 కార్బన్లు ఉండేది చూద్దాం. 3 కార్బన్లు కూడా అవసరం లేదు. CH2OH. దీన్ని మనం ఏం చేస్తున్నాం, ఆక్సీకరణం గావించాలి. సో ఆక్సీకరణం అంటే ఆక్సిజన్లు కలుపుట లేదా హైడ్రోజన్ తొలగించడం. ఇందులో నుంచి ఏమవుతుంది, మొట్టమొదటిది CH3 CHO ఏర్పడుతుంది. అంటే ఇక్కడ ఏమైంది, -H2 తొలగించబడింది. అది ఆక్సీకరణమే, హైడ్రోజన్ తొలగించిన ఆక్సీకరణమే, ఆక్సిజన్ కలిపిన ఆక్సీకరణమే. ఇక్కడ ఏమైంది, ఆల్డిహైడ్ ఏర్పడింది. ఈ ఏర్పడినటువంటి ఆల్డిహైడ్ను మరలా ఆక్సీకరణం గావించినట్టయితే ఏర్పడుతుంది, CH3COOH. సో ఇది CH3COOH ఏర్పడుతుంది, కార్బాక్సిలిక్ ఆమ్లాలు RCOOH. అంటే ఇక్కడ ఇదంతా ROH. దీన్ని మనం ఏం చేస్తున్నాం, ఆక్సీకరణం గావించాం. ఆక్సీకరణం గావిస్తే మనకి ఏం ఏర్పడుతుంది, ఇక్కడ RCHO ఏర్పడింది. RCHO ఆల్డిహైడ్ సమూహం ఏర్పడుతుంది. ఈ ఆల్డిహైడ్ సమూహాన్ని మరలా మనం ఆక్సిజన్తో ఆక్సీకరణం గావిస్తే RCOOH, కార్బాక్సిలిక్ ఆమ్లాలు చూడండి. అదే లేదా ఇక్కడి నుంచి తయారు చేసుకోవాలనుకున్నాం అనుకోండి, ఈ RX నుంచి తయారు చేయాలనుకోండి. దీని ముందు ఈ RX నుంచి దీనికి రావాలంటే ఏం చేయాలి, మనం ఇంకా RX నుంచి కావాలి మనకు. RX నుంచి కావాలంటే ఇంతకుముందే చెప్పాను, పొటాషియం హైడ్రాక్సైడ్తో కానీ సిల్వర్ హైడ్రాక్సైడ్తో కానీ చర్య చెందిస్తే ఇది వస్తుంది. ఇక్కడ ఏమవుతుంది, KOH, ఆల్కైల్ హ్యాలైడ్ను KOH దగ్గర చర్య చెందిస్తే ROH వస్తుంది. ROH ఆక్సీకరణం గావిస్తే RCHO వస్తుంది. RCHOను మరలా ఆక్సీకరణం గావిస్తే RCOOH వస్తుంది. సో ఈ RX నుంచి కాకుండా ఈ ఆల్కైన్ నుంచి కానీ RCOH ఎట్ వస్తుంది, ఆల్కీన్ నుంచి ఎట్ వస్తుంది, ఆల్కైన్ నుంచి ఎట్ వస్తుంది. సో ఒకటి తయారు చేయాలా దీన్ని అంటే దీని నుంచి దీని ముందు ఇది పోవాలి, దీని ముందు నుంచి ఇది వస్తుంది. సో ఈ విధంగా ఒక కార్బాక్సిలిక్ ఆమ్లాన్ని ఆల్కహాల్ నుంచి తయారు చేయవచ్చు, ఆల్కైల్ హ్యాలైడ్ నుంచి తయారు చేయవచ్చు, ఆల్కీన్ నుంచి తయారు చేయవచ్చు, ఆల్కైన్ నుంచి తయారు చేయవచ్చు, ఆల్కైన్ నుంచి కూడా తయారు చేయవచ్చు. కాబట్టి ఒక చర్యను 5 లేదా 6 రూపాయలుగా తెలుసుకుంటే మనకి ఏమవుతుంది, సబ్జెక్ట్ అనేది బాగా తెలుస్తుంది. సో ఆల్కైల్ హ్యాలైడ్ను మళ్ళీ ఆల్కహాల్గా మారుస్తున్నాం. పొటాషియం హైడ్రాక్సైడ్ లేదా సిల్వర్ హైడ్రాక్సైడ్తో చర్య చెందితే ఆల్కహాల్ ఏర్పడింది. ఈ ఆల్కహాల్లో మనం ఆక్సీకరణం గావించినట్లయితే మొదట ఆల్డిహైడ్ ఏర్పడుతుంది, తర్వాత మరలా దాన్ని ఆక్సీకరణం కనుక గావించినట్లయితే కార్బాక్సిలిక్ ఆమ్లాలు అనేవి ఏర్పడతాయి. అయితే ఎక్కడి నుంచి ఏమంది, మళ్ళీ ఇక్కడ కొన్ని ఉన్నాయి. మళ్ళీ ఇలా చాలా తీసుకోవచ్చు మనం. ఇంకా ఈ కార్బాక్సిలిక్ ఆమ్లాల నుండి ఎస్టర్లు ఎట్లా తయారు చేస్తారు, అమైడ్లు ఎట్లా తయారవుతాయి, అసైల్ క్లోరైడ్లు, అమీనులు, ఆనహైడ్రైడ్లు ఎలా తయారవుతాయి మనకు మళ్ళీ. సో మనకి ఏమవుతుంది, కార్బాక్సిలిక్ ఆమ్లాల నుండి ఎస్టర్లు. సో ఎస్టర్ యొక్క ఫార్ములా మనకి ఏమవుతుంది, ఎస్టర్ యొక్క ఫార్ములా ROR అంటే వాటిని ఎస్టర్లు అంటాం. ROR అంటే ఎస్టర్లు అంటే ఎస్టర్కి ROR కాదు, ఈథర్లు. ఆ ఎస్టర్లకు వచ్చేసి ఏముంటుంది, RCOOR. సో RCOOR కనుక ఉంటే వాటిని ఎస్టర్లు అంటాము. ROR ఉంటే కనుక వాటిని వచ్చేసి ఈథర్లు అంటాం. ఈథర్లు, ఎస్టర్లు. సో మరి ఈ ఈథర్లు కానీ ఎస్టర్లు కానీ మనకి ఎలా ఏర్పడతాయి. సో సాధారణంగా మనకి ఏమవుతుంది, చూడండి, కార్బాక్సిలిక్ ఆమ్లాలు తీసుకుంటున్నాం. RCOOH ప్లస్ ఒక ఆల్కహాల్ తీసుకోండి. ఇందులోంచి ఏం చేస్తాను నేను, ఒక నీటి బిందువును తొలగించండి, ఒక నీటి బిందువును.
గివ్స్ రైస్ టు, ఇప్పుడు ఏమొస్తుంది చూడండి, ఆర్, ఇక్కడ సిఓ ఉంది, ఇక్కడ ఓ ఉంది, సిఓఓఆర్. ఇదేమంటాం మరి దీన్ని? ఎస్టర్. ఇది ఎస్టర్. సో ఎస్టర్లు ఎప్పుడు కూడా ఎక్కడ ఏర్పడతాయండి? ఎస్టర్లు మనకు కార్బాక్సిలిక్ ఆమ్లాలకు మరియు ఆల్కహాల్లకు మధ్య చర్య జరిగినప్పుడు ఎస్టర్లు ఏర్పడతాయి. ప్లస్ మనకి ఏమవుతుందండి, ఇక్కడ ఏదైనా గుర్తుపెట్టుకోవచ్చు మీరు, ఇది ద్విత చర్య H2O. ఈ ఎస్టర్ను నీటి దగ్గరగా జల విశ్లేషణ గావిస్తే తిరిగి మనకి ఏమవుతాయి? ఆల్కహాల్ మరియు కార్బాక్సిలిక్ ఆమ్లాలు ఏర్పడతాయి. ఇది ఫండమెంటల్. ఇంకా ఏ కార్బాక్సిలిక్ ఆమ్లం తీసుకున్నా, ఏ ఎస్టర్ తీసుకున్నా ఇదే వస్తుంది. సో ఎస్టర్లో ఏర్పడాలంటే కార్బాక్సిలిక్ ఆమ్లాలు ఆల్కహాల్తో చర్య చెందిస్తే ఎస్టర్లు ఏర్పడతాయి. లేదా ఎస్టర్లను నీటిలో జల విశ్లేషణ కనుక గావించినట్టయితే కార్బాక్సిలిక్ ఆమ్లాలు మరియు ఆల్కహాల్ ఏర్పడతాయి. అదే ఇవి వచ్చేసి మనకు ఈ ఎస్టర్. ఇది సపోజ్ ఇప్పుడు ఆర్ బదులు ఏం చేస్తున్నాం? CH3 తీసుకోండి. ఆర్ బదులు CH3 అంటే అసిటిక్ ఆమ్లం. అర్థమైందా? ఆర్ బదులు CH3 తీసుకుంటే ఇది అసిటిక్ ఆమ్లం. ప్లస్ ఇక్కడ ఆల్కహాల్ HO C2H5, ఇథైల్ ఆల్కహాల్. సో దీని నుంచి మనకి ఏం ఏర్పడుతుంది? ఇప్పుడు గివ్స్ రైస్ టు CH3 COO C2H5, ఇథైల్ అసిటేట్. సో దాన్ని ఏమంటాం? ఇథైల్ అసిటేట్ అంటాం. ఈ ఇథైల్ అసిటేట్ ఇది ఎస్టర్ ప్రమేయ సమూహం. సో ఈ విధంగా ఆల్కహాల్ కార్బాక్సిలిక్ ఆమ్లంతో కనుక చర్య చెందించినట్టయితే మనకి ఎల్లప్పుడూ ఏమవుతాయి? ఎస్టర్లు ఏర్పడతాయి. ఆ ఎస్టర్లను తిరిగి జల విశ్లేషణ గావిస్తే ఎల్లప్పుడూ కార్బాక్సిలిక్ ఆమ్లాలు మరియు ఆల్కహాల్ ఏర్పడతాయి. సో మరి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు చూడండి, కార్బాక్సిలిక్ ఆమ్లాల నుంచి ఎస్టర్లు తయారు చేస్తున్నాం. అలా కాకుండా మనకు ఆల్కైల్ హ్యాలైడ్ నుంచి ఎస్టర్లు తయారు చేయవచ్చునా? ఆల్కైల్ హ్యాలైడ్ నుంచి ఎస్టర్లు తయారు చేయవచ్చునా? తయారు చేయవచ్చు. ఎట్లా తయారు చేసుకోవచ్చు? ఈ ఆల్కైల్ హ్యాలైడ్ నుంచి ఆల్కహాల్ తయారు చేసుకోవాలి ముందు. ఈ ఆల్కహాల్ నుంచి మళ్ళీ కార్బాక్సిలిక్ ఆమ్లాలు ఏర్పడతాయి. ఈ రెండింటిని మళ్ళీ చర్య చెందిస్తే ఎస్టర్ ఏర్పడుతుంది. సో ఇక్కడ ఉన్నటువంటి ఆల్కహాల్ ప్లస్ కార్బాక్సిలిక్ ఆమ్లం ఇది. లేదా ఇక్కడ ఉన్న మనకు ఆల్కేన్ ఉంది. మరి ఈ ఆల్కేన్ నుంచి ఈ ఎస్టర్ తయారు చేసుకోవచ్చా లేదా? ఎస్టర్ ఇక్కడి నుంచి ఇక్కడికి చూడండి ఎన్ని స్టెప్లు. మనం ఆల్కేన్ నుంచి ఎస్టర్ తయారు చేయాలంటే ఆల్కేన్ హ్యాలోజన్తో చర్య చెందిస్తే ఆల్కైల్ హ్యాలైడ్లు ఏర్పడతాయి. ఈ ఆల్కైల్ హ్యాలైడ్లను మళ్ళీ మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? KOHతో కనుక చర్య చెందించినట్టయితే లేదా AgOHతో చర్య చెందించినట్టయితే ఆల్కహాల్ వస్తుంది. ఈ ఆల్కహాల్ మనం ఏం చేస్తున్నాం? ఆక్సీకరణ గావించినట్టయితే మొదట ఆల్డిహైడ్ ఏర్పడుతుంది. తిరిగి మళ్ళీ ఆల్డిహైడ్ ఆక్సీకరణ గావిస్తే కార్బాక్సిలిక్ ఆమ్లాలు ఏర్పడతాయి. ఈ విధంగా ఏర్పడినటువంటి కార్బాక్సిలిక్ ఆమ్లాలను మళ్ళీ ఆల్కహాల్తో చర్య చెందిస్తే మనకి ఎస్టర్ ఏర్పడుతుంది. సో ఈ విధంగా దేని నుంచి అయినా దేన్ని తయారు చేసుకోవచ్చు. ఇక్కడ చూడడానికి ఏమో చిన్నదే కానీ ఏమి నెంబర్ ఆఫ్ రియాక్షన్స్ మనకి ఇక్కడ వస్తాయి. ఏమి ఎన్ని రియాక్షన్లను మనం దీనిలో నుంచి మనం పొందవచ్చు. అర్థమైందా? సో అదేవిధంగా మనకు రెండోది ఏముంది? అమైడ్. చూడండి, కార్బాక్సిలిక్ ఆమ్లాల నుండి అమైడ్ ఏ విధంగా పొందుతాము? సో కార్బాక్సిలిక్ ఆమ్లాల నుండి COOH ఇది అమోనియాతో చర్య చెందించాలి. అమోనియాతో చర్య చెందించాలి. సో అమోనియాతో చర్య చెందిస్తే ఏమేర్పడుతుంది? RCOONH4 ఒక అమోనియం అసిటేట్ అసిటేట్ ఏర్పడుతుంది. అసిటేట్ అమోనియం అసిటేట్ ఏర్పడుతుంది. దీన్ని మనం ఏం చేస్తామంటే వేడి చేసినట్టయితే ఇక్కడ P2O5 నిర్జలీకరణ సమక్షంలో P2O5 అనేది నిర్జలీకరణ ఒకటి అంటే నీటి బిందులో తొలగించే దాన్ని నిర్జలీకరణ కారకము అంటాం. నిర్జలీకరణ డీహైడ్రేట్ ఏజెంట్ అంటాం. సో P2O5 ఇక్కడ ఏమవుతుంది? నిర్జలీకరణ కారకంగా పనిచేస్తుంది. దీంట్లో నుంచి మనం ఏం చేస్తున్నాం? ఒక H2O తీసేసినాం అనుకోండి, ఏమి మిగులుతుంది చూడండి, RCO. ఇక్కడ H2 పోతుంది, ఇక్కడ O పోతుంది, ఏం మిగిలింది? NH2. సో CONH2 ఏమంటాం? అమైడ్ ప్రమేయ సమూహం. CONH2 వచ్చేసి అమైడ్ ప్రమేయ సమూహం. కన్ఫ్యూజ్ కాకూడదు. NH2 ఉంటే అమీన్ ప్రమేయ సమూహం. NH2 అనేది అమీన్ ప్రమేయ సమూహము. CONH వస్తే ఇది అమైడ్ ప్రమేయ సమూహం. ఇవన్నీ కూడా మనకు ప్రోటీన్లు పెప్టైడ్లో ఉండే బంధం వచ్చేసి పెప్టైడ్ బంధం ఇదే. దాన్ని పెప్టైడ్ బంధాన్ని మనం ఏమంటాం? అమైడ్ బంధము అంటాం ఇక్కడ. సో ఈ అమైడ్ బంధాలంటే మనం ఏం చేస్తున్నాం? మనం అమ్మోనియాతో చర్య చెందించాలి. తర్వాత డీహైడ్రేషన్ నిర్జలీకరణ కారకం ఒక నీటి బిందువుగా తొలగించినట్టయితే P2O5 సమక్షంలో మనకు అమైడ్ ఏర్పడుతుంది. సో ఈ అమైడ్ కార్బాక్సిలిక్ ఆమ్లాల నుంచి ఇట్లా ఏర్పడుతుంది. లేదా ఆల్కహాల్ నుంచి కూడా అమైడ్ ఏర్పడచ్చు. లేదా ఆల్కైల్ హ్యాలైడ్ నుంచి కూడా అమైడ్ ఏర్పడచ్చు మనకు. సో దేని నుంచి మనం తయారు చేసుకోవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ ఇంకోటి ఏముంది? అసైల్ క్లోరైడ్ అని ఉంది. అసైల్ క్లోరైడ్. సో ఏంటి అసైల్ క్లోరైడ్ అంటే? RCOOH. దీన్ని PCl3తో కానీ PCl5తో కానీ RHXతో కానీ SO2Cl2 సల్ఫ్యూరైడ్ క్లోరైడ్. చూడండి,
ఫాస్ఫరస్ ట్రైక్లోరైడ్ కానీ, ఫాస్ఫరస్ పెంటాక్లోరైడ్తో కానీ, హైడ్రోజన్ హ్యాలైడ్తో కానీ, లేదా సల్ఫ్యూరైల్ క్లోరైడ్తో కానీ చర్య చెందించినట్టయితే ఇందులో ఏదైనా తీసుకోండి, దీంతో ఏమవుతుంది మనకు RCOCl ఏర్పడుతుంది. ఇది అసైల్ క్లోరైడ్ అంటాం. అసైల్ క్లోరైడ్ అంటే ఏమవుతుంది, ఏదైనా తీసుకోండి దీంట్లో PCl3 ఫాస్ఫరస్ ట్రైక్లోరైడ్, ఫాస్ఫరస్ పెంటాక్లోరైడ్, హైడ్రోజన్ హ్యాలైడ్ అంటే మీ ఇష్టం HBr, HCl, సల్ఫ్యూరైల్ క్లోరైడ్, వీటితో చర్యగా చెందించినట్టయితే మనకి ఏమవుతుంది, ఆ అసైల్ క్లోరైడ్ అనేది ఏర్పడుతుంది. సపోజ్ ఇప్పుడు ఏమవుతుంది మనకు ఆల్కహాల్ నుంచి, ఇక్కడ కార్బాక్సిలిక్ ఆమ్లం నుంచి అసైల్ క్లోరైడ్, ఆల్కహాల్ నుంచి ఇది ఏర్పడాలనుకోండి, అంటే ఆల్కహాల్ నుంచి ఏర్పడాలంటే ఏం చేయాలి, ముందు కార్బాక్సిలిక్ ఆమ్లాన్ని మార్చుకోవాలి, లేదా దీన్ని మార్చుకోవాలి. లేదా ఆల్కహాల్ హ్యాలైడ్ నుంచి కావాలనుకోండి, ఆల్కహాల్ హ్యాలైడ్ ఆల్కహాల్ మార్చుకోవాలి, ఆల్కహాల్ నుంచి కార్బాక్సిలిక్ ఆమ్లం, కార్బాక్సిలిక్ ఆమ్లం నుంచి అసైల్ క్లోరైడ్. సో ఉదాహరణకి ఇక్కడ ఏమవుతుంది, CH3COOH ప్లస్ PCl3 CH3COCl ప్లస్ POCl3 ప్లస్ HCl వస్తుంది. సో దీన్ని ఏమంటాం, అసిటైల్ క్లోరైడ్. అసిటైల్ క్లోరైడ్ అది అసైల్ హ్యాలైడ్ అంటే, ఇక్కడ హ్యాలైడ్ అంటే ఇది క్లోరైడ్ పదం, ఈ అసైల్ అంటే ఇది అసైల్ సమూహం, ఇది అసైల్, ఇది హ్యాలైడ్, అసైల్ హ్యాలైడ్. సో అసిటైల్ క్లోరైడ్. మరి అసిటైల్ క్లోరైడ్ ఏర్పడాలంటే కార్బాక్సిలిక్ ఆమ్లాలను ఫాస్ఫరస్ ట్రైక్లోరైడ్తో కానీ, లేదా ఫాస్ఫరస్ పెంటాక్లోరైడ్తో కానీ, లేదా హైడ్రోజన్ హ్యాలైడ్స్తో కానీ, లేదా సల్ఫ్యూరైల్ క్లోరైడ్తో కానీ చర్య చెందించినట్టయితే మనకి అసైల్ హ్యాలైడ్లు ఏర్పడతాయి. సో అదేవిధంగా ఇంకోటి ఏముందంటే మనకి ఇక్కడ ఆన్హైడ్రైడ్లు, మన ఆన్హైడ్రైడ్లు ఉన్నాయి ఇక్కడ. మరి ఈ ఆన్హైడ్రైడ్లు ఎట్లా ఏర్పడతాయి చూడండి, ఇక్కడ ఆన్హైడ్రైడ్లు. సో ఈ ఆన్హైడ్రైడ్ ఎట్లా ఏర్పడతాయంటే, రెండు అణువుల అసిటిక్ ఆమ్లాన్ని, సో రెండు అణువుల అసిటిక్ ఆమ్లాన్ని, ఇది రెండు అణువుల అసిటిక్ ఆమ్లం, ఈ రెండు అణువుల అసిటిక్ ఆమ్లాన్ని నుంచి ఒక నీటి అణువుల కనుక తొలగించినట్టయితే, రెండు అణువుల అసిటిక్ ఆమ్లం నుంచి ఒక నీటి అణువును తొలగిస్తే ఇక్కడ -H2O. వీళ్ళు చూడండి, ఇక్కడ గివ్స్ రైస్ టు RCO, ఇక్కడ ఒక O ఉంది, ఇక్కడ CO, ఇంకోటి ఇక్కడ ఉంది R. దీన్ని అసిటిక్ ఆన్హైడ్రైడ్ అంటాం. ఇవి ఆన్హైడ్రైడ్లు అంటాం. ఆన్హైడ్రైడ్లు అంటే నీటి బిందువులు లేనట్టు తొలగించినటువంటిది అని. అంటే ఏమవుతుంది, ఇప్పుడు ప్లస్ ఇక్కడ H2O చేర్చామనుకోండి, దీనికి ప్లస్ H2O, దీన్ని చేర్చామనుకోండి, మళ్ళీ ఇది ఏర్పడుతుంది. అర్థమైందా? ఈ ఆన్హైడ్రైడ్ను నీటితో జల విశ్లేషణ కనుక గావించినట్లయితే మళ్ళీ రెండు అణువుల అసిటిక్ ఆమ్లం ఏర్పడుతుంది. అర్థమైందా? కాబట్టి ఆ నీటి బిందువులు లేనటువంటి దాన్ని మనం ఏమంటున్నామంటే ఆన్హైడ్రైడ్ అని అంటున్నాం. సో రెండు అణువుల అసిటిక్ ఆమ్లాన్ని నుండి ఒక నీటి బిందువును తొలగించినట్లయితే మనకు ఆన్హైడ్రైడ్లు ఏర్పడతాయి. ఉదాహరణకు రెండు అణువుల అసిటిక్ ఆమ్లం నుంచి ఒక నీటి అణువును తొలగించినట్లయితే అసిటిక్ ఆన్హైడ్రైడ్ ఏర్పడుతుంది. CH3COOH ప్లస్ HOOC CH3. ఇది రెండు అణువుల అసిటిక్ ఆమ్లం, దీని నుంచి ఒక నీటి అణువు తొలగించాలి, అప్పుడు ఏమవుతుంది, CH3COOCO CH3. అసిటిక్ ఆన్హైడ్రైడ్, అసిటిక్ ఆన్హైడ్రైడ్. లేదా దీన్ని ఎట్లా రాస్తామంటే ఇంకా CH3CO, ఇలాంటివన్నీ ఉన్నాయి, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ రెండు ఉన్నాయి. సో రెండు ఉన్నాయి కాబట్టి దీన్ని వేస్తారు, CH3 twice 1 రాస్తాం, CH3CO twice 12. లేదా ఇంకా ఎట్లా రాస్తారంటే AC2O అని రాస్తారు. ఎక్కడైనా పుస్తకాలలో మీరు పెద్దగా రాయరు, ఇలానే ఉంటాయి, AC2O ఉంటుంది. సో A2 అంటే రెండు అని, AC అంటే అసిటైల్ అని. అసిటైల్ అంటే సమూహం పేరేంటి, CH3CO. ఇటువంటి CH3COలు రెండు ఉన్నాయి అని దీని ఉద్దేశం. సో ఎక్కడైనా AC2O రాస్తే ఇక్కడ అర్థం ఏంటంటే అసిటైల్ ఆన్హైడ్రైడ్ అని గుర్తుపెట్టుకోవాలి. సో మనకు ఇంకోటి ఏముందంటే ROR అని ఒకటి చెప్పాను, ఈథర్లు. సో ఈథర్లు ఎట్లా ఏర్పడతాయి అనేది ఒకటి ఉంది మనకు. మరి కార్బాక్సిలిక్ ఆమ్లాల నుంచి ఈ ఈథర్లు ఎట్లా ఏర్పడతాయి, కార్బాక్సిలిక్ ఆమ్లాల నుంచి ఈథర్లు. ఈథర్లు అంటే మనకి ఏం చెప్తున్నాం, ROR. సో కార్బాక్సిలిక్ ఆమ్లాల నుంచి ఈథర్లు ఏర్పడాలంటే సోడియం ఈథాక్సైడ్తో ఆల్కైల్ హ్యాలైడ్ చర్య చెందించాలి. సో ఈ ఆల్కైల్ హ్యాలైడ్ను RX, దీన్ని వేస్తున్నాం సోడియం ఈథాక్సైడ్ C2H5, దీన్ని సోడియం ఈథాక్సైడ్ అంటాం. ఇందులో నుంచి NA తొలగించామనుకోండి, NaX గివ్స్ రైస్ టు ఏమవుతుంది మనకు, ఇంకేం మిగిలింది ROC2H5 ప్లస్ NaX. చూడండి, లేదా డైరెక్ట్గా తీసుకుందాం, CH3CH2Cl డైరెక్ట్గా తీసుకోండి, ఇథైల్ క్లోరైడ్ ప్లస్ సోడియం ఈథాక్సైడ్, ఇలాగా సోడియం ఈథాక్సైడ్. ఇక్కడ నుంచి ఏమవుతుంది, NaCl ఉండిపోయింది, గివ్స్ రైస్ టు CH3CH2OC2H5. ఇది O.
ఓ వస్తే అంతమంది చెప్పాను ఆర్ ఉంటుంది అని. ఆర్ అంటే ఈథర్లు. అదే ఇక్కడ ఆర్ ఉంటే ఎస్టర్లు కన్ఫ్యూజ్ కాకూడదు. ఈథర్కు ఎస్టర్కు తేడా ఏంటంటే ఒక ఓ గినక ఉంటే రెండు ఆల్కైల్ సమూహాల మధ్య అరైల్ సమూహాల మధ్య అది ఈథర్. సిఓఓ గినక ఉంటే ఎస్టర్. అర్థమైందా? ఈథర్ వేరు, ఎస్టర్ వేరు. సో ఇక్కడ ఆల్కైల్ హ్యాలైడ్ ఉంది. మన సోడియం ఈథాక్సైడ్ తో గినక చర్య చెందించినట్టయితే మనకి ఏమవుతుంది? ఈథర్లు ఏర్పడతాయి. అంటే ఈ ఈథర్లు కూడా మళ్ళీ మనకు రెండు రకాల ఈథర్లు ఉన్నాయి. సో ఏమిటంటే సామాన్య ఈథర్లు, మిశ్రమ ఈథర్లు అని చెప్పి రెండు రకాలు చెప్పుకుంటాం. సామాన్య ఈథర్లు, మిశ్రమ ఈథర్లు అంటే అర్థం ఏంటి? అంటే CH3O CH3 ఇది ఒక ఈథర్, లేదా CH3O C2H5 ఇది. సో ఇక్కడ ఏమైనా ఇది ECH3 S3 రెండు సమానంగా ఉన్నాయి. ఈ విధంగా రెండు సమానంగా కనుక ఉంటే వీటిని ఏమంటామంటే సామాన్య ఈథర్లు అంటాం. సో ఇక్కడ CH3 ఉంది, ఇక్కడ C2H5 వేరుగా ఉంది. వీటిని ఏమంటామంటే మిశ్రమ ఈథర్లు అంటాం. సో ఈ విధంగా మనకు ఈథర్లు కూడా రెండు రకాలైనటువంటి ఈథర్లు అనేవి మనకు ఉంటున్నాయి. సో ఈ విధంగా మనకు ఏది అడిగినా కానీ మనకు ఏమవుతుందంటే ఏమి దీని నుంచి మనకి ఏదైనా సరే మనం తయారు చేసుకోవాలంటే ఇది ఉంటుంది. లేదా మనకు ఇంకా లాస్ట్ వన్ వచ్చేసి ఇక్కడ కార్బాక్సిలిక్ ఆమ్లాల నుంచి అమైన్ ఒకటి మిగిలిపోయింది. ఇంకా లాస్ట్ వన్ వచ్చేసి ఈ కార్బాక్సిలిక్ ఆమ్లాల నుంచి ఈ అమైన్లు తయారు చేయాలి, ప్రైమరీ అమైన్లు. సో ప్రైమరీ అమైన్లు వచ్చిన మనకి ఏమవుతుంది? కార్బాక్సిలిక్ ఆమ్లాలు అంటే CH3 COOH ప్లస్ N3H. ఇది గుర్తుపెట్టుకోవాలి, N3H. అమోనియా కాదు, NH3 అయితే అమోనియా, కానీ ఇక్కడ రివర్స్ రాస్తాను N3H. హైడ్రోజోయిక్ ఆమ్లం అంటాం, హైడ్రోజోయిక్ ఆమ్లం. సో ఈ హైడ్రోజోయిక్ ఆమ్లంతో కనుక చర్య చెందించినట్లయితే మనకి ఏమవుతుంది? ఇక్కడ మొట్టమొదట అమీన్లు ఏర్పడతాయి. CH3 NH2 ప్లస్ N2 వస్తుంది. ఇక్కడ CH3 NH2 అమీన్లు వస్తాయి. అదే మనకి దాని బదులు ఏం చేస్తున్నాం? ఈ హైడ్రోజోయిక్ ఆమ్లం బదులు ఇక్కడ CH3 తీసుకోవచ్చు, లేదా AR అంటే అర్థం ఏంటి? C6H5 తీసుకుంటే ఇక్కడ ఏమవుతుంది? C6H5 NH2 వస్తుంది, అనిల్ వస్తుంది. సో హైడ్రోజోయిక్ ఆమ్లంతో చర్య అంటే ఇక్కడ కార్బాక్సిలిక్ ఆమ్లాల నుంచి అమీనులు, లేదా ఆల్కహాల్ నుంచి అమీనులు, లేదా ఆల్కైల్ హ్యాడోల నుంచి అమీనులు, లేదా ఇక్కడ ఉన్నాయి ఆల్కేన్ల నుంచి అమీనులు మనం పొందవచ్చు. ఎలా పొందుతామంటే ఆల్కేన్లను హాలోజన్లతో చర్య చెందిస్తే ఆల్కైల్ హ్యాలైడ్లు వస్తాయి. ఆల్కైల్ హ్యాలైడ్లను మళ్ళీ ఏం చేస్తాం? ఇక్కడ మనం KOH చర్య చెందిస్తే ఆల్కహాల్ వస్తాయి. ఆల్కహాల్ ఆక్సీకరణ కావిస్తే కార్బాక్సిలిక్ ఆమ్లాలు వస్తాయి. ఈ కార్బాక్సిలిక్ ఆమ్లాలను హైడ్రోజోయిక్ ఆమ్లంతో చర్య చెందిస్తే మనకు అమీన్లు ఏర్పడతాయి. సో ఈ విధంగా మనకు ఏది కావాలంటే మనం తెలుసుకోవచ్చు. సో వీటన్నిటి కూడా మనం ఏమంటామంటే కన్వర్షన్స్ అంటాం. అర్థమైందా? అంటే ఒక దాని నుంచి ఇంకో దానికి మార్పు చేసేటటువంటివి ఇంటర్ కన్వర్షన్స్ అంటాం. ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఇవి చాలా మనకి ఇంపార్టెంట్ అటువంటివి. ఇవి దీనివల్ల కూడా మనకి ఏమవుతుందంటే సబ్జెక్ట్ కూడా చాలా బాగా వస్తుంది. అర్థమైందా? సో ఇది మనకు ఉన్నటువంటిది. సరేగా